నిను వీడని నీడను నేనే కలగా కదిలే కల నేనే. చాలా చండాలంగా పాడిన విషయం నాకు తెలుసు. నేను పెద్ద ఘంటసాలను కాదు, కానీ ఈ వీడియో కొంచెం లింక్ ఉంది కాబట్టి పాడాల్సి వచ్చిందనమాట. ఓకేనా? ఇక కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టరు. హైప్ బటన్ కొట్టండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ పాట ఎందుకు పాడానంటే, మిమ్మల్ని ఎందుకు టార్చర్ పెట్టానంటే కాసేపు, ఇప్పుడు ఎవరో ఒక లేడీ ఏం చేస్తుందంటే నన్ను నీడలా వెంటబడుతుంది. ఏమని? బుజ్జి క్రియేషన్స్ నందు గారికి వీడియో కింద ఒక కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ కిందకి వచ్చి సేమ్ నాకు ఆ వీడియో కింద ఏ కామెంట్ పెట్టిందో అదే కామెంట్ అక్కడ పెట్టింది. నా తర్వాత వచ్చి నా వీడియో కింద కూడా అదే కామెంట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, కళ్యాణ్ పడాలా రీసెంట్గా ఒక అమ్మాయితో కార్లో వెళ్ళాడు కదా, దాని గురించి మీరేమంటారు, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు, ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వండి, కళ్యాణ్ మీద ఎవరైనా ఏమన్నా అంటే మీరు ఓ రేంజ్లో రెచ్చిపోతారు కదా, ఒక రేంజ్లో ఫైర్ అవుతారు కదా, దీని మీద సమాధానం చెప్పండి నాకు అని చెప్పేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టింది అనమాట. ఆవిడ ఆంటీయో అమ్మాయో నాకు తెలియదు, ఎందుకంటే ఆంటీ ఇన్ ద సెన్స్ ఏజ్డ్ పర్సనో లేకపోతే మనలాంటి పర్సనో తెలీదు, మన ఏజ్ పర్సనో, కానీ పెట్టింది అనమాట కామెంట్. మరి నార్మల్గానే వదలం మనం కళ్యాణ్ ఏమన్నా అంటే, మరి ఓపెన్ ఛాలెంజ్ చేసి మరి నాకు వీడియో చేయమని చెప్పింది కదా, ఇంక వదులుతామా మాస్టరు, రఫ్ ఆడించడమే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి నేను ఒక సమాధానం చెప్దాం అనుకుంటున్నాను, సింపుల్గా చెప్పేస్తాను, ఎక్కువ ల్యాగ్ చేయను. ఇప్పుడు ఆవిడ నాకు వీడియో చూస్తున్నట్లయితే నేను ఆవిడని అడుగుతున్నాను ఒక మాట, కళ్యాణ్ ఎవరితో తిరిగితే మీకెందుకండి? ఆయన ఏమన్నా మీ బావనా, మీ బామ్మరిదా, మీ అన్నయ్యనా, మీ తమ్ముడా? ఎవరితోనే తిరిగితే బాధపడడానికి మీకేం సంబంధం ఆయనతో? ఆయన ఎవరితో ఏం తిరుగుతాడు? మీరు రాంగ్గా చూడాలనుకున్నప్పుడు ఆయన రాంగ్గా కనబడతాడు. నేను ఆయన ఒక సిస్టర్తో తిరుగుతున్నాడని చూస్తాను, నాలాంటి ఇంకొక ఫ్యాను ఆయన ఇంకొక ఫ్యాన్తో తిరుగుతున్నాడని చూస్తాడు, ఇంకొకడు అక్కతో తిరుగుతున్నాడని చూస్తాడు. మీరు మీ బుద్ధి చెడ్డది కాబట్టి ఆయన గురించి నన్ను రియాక్ట్ అవ్వమని చెప్తున్నారు. అర్థమైందా నేను చెప్దాం అనుకుంటున్నాను? ఇప్పుడు ఆయన ఎవరితో తిరిగితే మీకు ఎందుకని అడుగుతున్నాను, సింపుల్గా అడుగుతున్నాను. ఆయన ఎవరితో తిరిగితే మీకు ఎందుకు? మీ బంధువా, లేకపోతే మీ ఇంట్లో మనిషా, మీ అక్కనా, మీ అన్ననా, మీ తమ్ముడా, మీ నాన్న, మీకు ఏం సంబంధించిన వాళ్ళ? ఎవరైనా కళ్యాణ్ గురించి అడుగుతున్నారు మీరు? ఆయన ఎవరితో తిరుగుతాడు మీకెందుకు? మీకేమన్నా నష్టం వచ్చిందా దానివల్ల? ఆవిడ ఒక ఫ్యాన్ గర్ల్ ట్రీట్ ఇవ్వడానికి పిలిచిపోయిందని అనుకోండి, తప్పేముంది? ఫ్యాన్ గర్ల్ అని తెలుసు, ఎందుకు పిలిచిపోయిందో నాకు తెలియదు, కానీ ఫ్యాన్ గర్ల్ అని తెలుసు. ఫ్యాన్స్ పిలిస్తే వెళ్ళకూడదా? తప్ప అది వెళ్ళను? ప్రతి దాంతో కళ్యాణ్ తప్పు పట్టాలని చెప్పేసి ఒకటేమైనా ఉత్సాహంతో ఉరకలేస్తుంది మీకు ఉత్సాహం. ఏమనుకుంటున్నారు మీరు? కళ్యాణ్ ఎవరితోనే వెళ్తే తప్పు, కళ్యాణ్ ఎవరితో మాట్లాడితే తప్పు, ఏం చేతులు కట్టేసుకొని నోరు కట్టేసుకొని కాళ్ళు కట్టేసుకొని కూర్చోవాలా? మనలాగా కామన్ మ్యానా కళ్యాణ్? ఏమన్నా సెలబ్రిటీ కదా, 100 మంది పిలుస్తూ ఉంటారు, వెళ్తే తప్పేంటి? నాకు అర్థంగా కడుగుతాను. దయచేసి తప్పుగా చూడడం మానేయండి, తప్పుడు దృష్టితో చూడడం మానేయండి. మీకు తప్పు దృష్టితో చూస్తే తప్పుగానే కనబడుతుంది, కరెక్ట్గా చూస్తే కరెక్ట్గా కనబడుతుంది. మీ దృష్టిలో లోపం కానీ కళ్యాణ్ పడంలో లోపం కాదది. ఆ అమ్మాయి ఎవరు ఏంటి అన్నది మీకు అనవసరం, మాకు తెలుసు, మాకు క్లారిటీ ఉంది. మీరు దయచేసి కళ్యాణ్ గురించి ఓవర్గా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీరు ఎవరి ఫ్యానో నాకు తెలీదు, కానీ చెప్తున్నాను, చాలా పద్ధతిగా చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ పెట్టంటే ఇంకా నా పద్ధతి వేరే రేంజ్లో ఉంటుంది, అది మీరు తట్టుకోలేదు. చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. అవునా?